ఇప్పటి వరకు ఈ పెరటి మిద్దె తోటలు ఇప్పుడు మనకి రైతులు లేరు కాబట్టి నేను రైతుల ఉద్దేశించి మాట్లాడను. ఆ పర్స్పెక్టివ్లో నా వర్డింగ్ ఉండదు. ఇప్పుడు మన మిద్దె తోటలు లేకపోతే పెరటి తోటలు కింద అంటే భూమి మీద వేసిన మిద్దె మీద కుండీల్లో వేసుకున్న మనం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెంచుకుంటాం కాబట్టి దాని గురించి మాట్లాడతాం. ఇందులో ఇప్పటివరకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చెప్పబడలేదు ప్రాపర్గా. ఒక యూట్యూబర్ వస్తాడు, నేను ఇది తప్ప ఏది వాడలేదు అంటాడు. ఈరోజు వీడియోలో 100 రోజుల క్రితం వీడియోలో చూస్తే ఇదే మాట ఇంకొక దానికి చెప్తాడు. నేను అసలు ఇదే దీనివల్లే నాకు ఇంత ఈల్డ్ వచ్చిందని చెప్తాడు. ఈ రెండు వీడియోల మధ్యలోనే ఇంకొక 40 వీడియోలు రిలీజ్ చేసి ఉంటాడు. ప్రతిసారి కూడా ఇది ఒక్కటే వేస్తాను ఇంకేమి వేయను అంటాడు. మరి ఇప్పుడు ఎప్పుడు ఏది వేస్తున్నాడు అన్నది తెలియదు మనకి. ఇది దౌర్భాగ్య స్థితి మనకి. అందుకని యూట్యూబ్లో చెప్పే ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకుని ఓహో ఇది ఇలా పనిచేస్తుందని నేర్చుకోవడంలో తప్పలేదు. కానీ మనకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీన్ని ఏ విధంగా మనం అడాప్ట్ చేసుకోగలం అని ఆలోచించుకుంటేనే కానీ దాన్ని ఫాలో అవ్వద్దని నేను చెప్తాను అమ్మా. అదే 100 రోజుల్లో అదే ఈ డ్యూరేషన్లో 3 monthsలో ఒకే పంట 3 months ఎన్ని మెథడ్స్ అని వాళ్ళు చెప్తారు, ఎన్ని మెథడ్స్ అని మనం అడాప్ట్ చేసుకుంటాం. పోనీ ఇది ఒకటైతే, రెండోది అసలు మెథడ్ సూపర్గా ఉంటుంది. చూస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 ఖర్చు పెట్టాలి. అది ఒకేసారి ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి ఏ మొక్కకి ఎంత ఖర్చు పెట్టామో లెక్కలు లేవు మన దగ్గర. పోయాయంటే పంటలు మామూలుగా పోతాయి కదా, అలాగే పోయిందని అనుకుంటాం తప్ప ఎంత ఖర్చు పెట్టాము, దీనికి వాల్యూ అడిషన్ ఏంటి. ఇప్పుడు ఎవరో అడుగుతారంటే నేను సరదాగా జోక్గా అన్నాను, కానీ మనం కూడా బాధ్యులమే కదా. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏం తెచ్చుకుంటున్నాం. ఆరోగ్యకరమైన ఫుడ్ అయినా ఆర్గానిక్ యాపిల్ అంటే రూపాయికి వచ్చేది 100 రూపాయలు 1000 రూపాయలు అంటే తప్పు కదా అది. సో నేనేం చెప్తానంటే, అందుకనే ఈవెన్ రైతుకు కూడా ఇదే చెప్తాను. నువ్వు వెళ్ళి యూరియా కట్ట కొనాలి అంటే ఇది డబ్బులు. అసలు యూరియా కట్ట అప్పుడే మానేసాను. యూరియా కట్టలు కొని వేసి మొత్తం చేసి తర్వాత డిఏపి వేసి తర్వాత కాంప్లెక్స్ ఎరువులు వేసి ఎండ్ ఆఫ్ ద టెన్యూర్, ఎండ్ ఆఫ్ ద క్రాప్ డ్యూరేషన్ నీకు అసలు ఏమీ పండలేదు అంటే అప్పుడు బలైపోయావు. పండింది అంటే ఈ ఖర్చు అంతా తీసిన తర్వాత నీ లాభం, ఖర్చు శ్రమ తీసిన తర్వాత లాభం. అదే ఇవి అసలు పండలేదనుకో, నువ్వు అసలు పంట మొదట్లోనే ప్రాఫిట్ కొన్నావుగా. అవునండి. అందుకని వాళ్ళకి ఏం చెప్తానంటే, మొత్తం 3 దశలు మనకు తెలుసు. పెరిగే దశ, పూచే దశ, కాచే దశ. ఈ 3 దశల్లో వాటికి ఏం కావాలో చూసుకుని ఇచ్చామనుకోండి సరిపోదు. విరుద్ధంగా ఇచ్చామనుకోండి మనల్ని సరిపోతుంది. అంటే మనకి ఏం కావాలో అది జరగదు. ఈ పెరిగే దశలో ఇవ్వాల్సిన పోషకాలు మేము పూచే దశలో ఇచ్చామనుకోండి పూత రాలి చేసుకొని ఇంకా పెరగడానికి ప్రయత్నిస్తారు. లేదా పెరిగే దశలో పూచే దశకి సంబంధించిన పోషకం ఇచ్చేసామనుకోండి సరిగ్గా ఎదగదు, పూత పూసేస్తుంది. కాయ అయిపోతే దాన్ని నిలబడలేదు, దాన్ని కాయనేమో ఆ పిండిని కాయ కానీ మంచి పండు కానీ చేయలేకపోవచ్చు. దానికి అంతగా బెయిరింగ్ కేపబిలిటీ లేకపోతే వేస్ట్ కదా. సో పెరగనివ్వాలి, మంచిగా పోయనివ్వాలి. ఆ పూత అంతా మ్యాక్సిమం పూతని పిండిగా మార్చుకోవాలి, మ్యాక్సిమం పిందుల్ని కాయగా తయారవ్వాలి. వీటిని రుచికరమైన ఫ్రూట్స్గా వచ్చేలా చేయటమే మన బాధ్యత, మనం చేసే పని యాక్చువల్గా. దానికి పోషకాలు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే పెరిగే దశలో ఏం కావాలి. పెరిగే దశలో ఏం పెరుగుతుంది? మెయిన్గా గ్రీన్ ఆకులు పెరుగుతాయి. ఆకుల్లో ఏముంటుంది? పత్రహరితం ఉంటుంది. పత్రహరితం ఒక 5
నైట్రోజన్ కణాల మధ్యలో ఒక మెగ్నీషియం కణం ఉండి ఇది అంతా కలిపి ఒక కణంగా తయారైతే పత్రహరితం అదే. అంటే మనకి నైట్రోజన్ మంచిగా ఎక్కువగా కావాలి, దానికి సరిపడగా ఈ రేషియోకి సరిపడగా మెగ్నీషియం కావాలి. నైట్రోజన్ అండ్ మెగ్నీషియం పోషకాలు రెండు కావాలి ఎదగడానికి. ఎస్, మెయిన్గా ఫాస్ఫరస్ కావాలి, కొంచెం పొటాషియం కావాలి, ఇంకా మిగిలినవి కూడా కావాలి. కానీ ఇవి రెండు మెయిన్గా ఉంటేనే ఈ పెర్ఫార్మెన్స్ నడుస్తుంది. పెద్ద ఆకులు వచ్చి మంచిగా ఇలా గుబురుగా పెరగాలి. రైట్, ఇది అయిపోయింది. దీనికి మన వాళ్ళు యూరియా లేకపోతే అమ్మోనియం బేస్డ్ ఫెర్టిలైజర్ కొనుక్కునేస్తారు. సో దాని బదులు మనం ఒక ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటాం. ఏంటంటే ముళ్ళతోటే తీయాలంట. ఈ పచ్చాకులు ఆఖరికి గడ్డి, పచ్చ గడ్డితో సహా మనం పీకే ప్రతి కలుపు మొక్క పచ్చిదే, వేరుతో సహా వీటన్నిటిని ఒక పాత్రలో వేసుకోవడం, దాంట్లోకి మైక్రోబ్స్ ఇనాక్యులేట్ చేసి ఆ మైక్రోబ్స్కి భోజనం కోసం కార్బోహైడ్రేట్స్ పెట్టాలంటే మనం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఇంట్లో, ఆ అన్నం ఇది ఒక గుప్పెడు మైక్రోబ్స్ ఉన్న మట్టి తీసుకున్నాం, ఒక పిడికడు అన్నం 2 సమభాగాల్లో తీసుకున్నాం, కొంచెం అటు ఇటులో తీసుకున్నాం. ఈ రెండింటిని కలిపేసి అందులో వేసేయాలి. ఈ కంటైనర్ ఏం తీసుకుంటున్నామో ఆ కంటైనర్ 3 వంతులు ఈ పచ్చి మెటీరియల్ని నింపేయాలి టైట్గా. ఏది ఆకులు, మన పచ్చిగడ్డి, మనం ప్రూన్ చేసే ఆకులు, ఇందాక ఎన్నో ప్రూన్ చేసాం కదమ్మా అన్నీ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చీడపట్టనివి కానీ లేకపోతే ఇంకా వైరల్ ఎఫెక్ట్ అయినవి కానీ ఫంగల్ ఎఫెక్ట్ అయినవి కానీ దేనికి భయపడక్కర్లేదు. అన్నీ వేసుకోండి, అవేమి మిగలదు. మనం చేసేది వెనిగరిష్ బేస్డ్ లిక్విడ్ అనమాట, అది హరించేసుకుంటారు. ఏమన్నా వేసుకొని ఆ తర్వాత క్లోరిన్ లేని నీరు నింపేసుకోవాలి. ఇవేమి తేలకుండా మంచి ఒక పలకలాగా ఉన్న రాయి పెట్టేసేసి ఫుల్గా నీళ్ళు నింపేయాలి. కంటైనర్ నిండా నింపేసేసి గాలి లేకుండా మూత పెట్టేసి టైట్గా పెట్టేసుకోవాలి. ఇది ఒక 2 వీక్స్ ఇలా చేసి వదిలేస్తే అంటే అక్కడి నుంచి ప్రతి వారం ద్రావణం తీసుకోవచ్చు, నీరు నింపుకుంటూ ఉండొచ్చు. అన్నం మిగిలినప్పుడల్లా కాస్త అందులో పడేసుకుంటూ ఉండొచ్చు. మనం దాన్ని డస్ట్బిన్లో పడేయాల్సిన పని లేదు. అన్నాను ఎప్పుడైనా వేయచ్చు, వాడికి ఆహారం పెడుతున్నాం అంతేనమ్మా. వేయాలని ఏమి లేదు, రోజు వేయాలని ఏం లేదు. కానీ రోజు వేసుకున్నది నీకేం ప్రాబ్లం. ఒక 2 నెలలకు ఒకసారి మళ్ళా అక్కర్లేదు, అదే చెప్తున్నాను. 2 నెలలకు ఒకసారి మాత్రం, అంటే ఒక 8 సార్లు 7 సార్లు తీసుకున్న తర్వాత కాస్త మైక్రోబియల్ మట్టి మళ్ళీ వేయాలి. దాని గురించి చెప్తాను, మైక్రోబ్స్ గురించి మళ్ళీ చెప్తాను. ఇంతే, ఇందులో శ్రమ కూడా లేదు, తిప్పడాలు లేవు. మళ్ళా ఇది ఒక్కసారి సెటప్ చేసుకుంటే 1 సంవత్సరం వరకు ఇదే సెటప్ మనకి. అమ్మా రాదమ్మా, చెప్తాను అది కూడా. ఇది మళ్ళా మనం ఈ ఆకులు దొరికినప్పుడల్లా యాడ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ప్రతిరోజు యాడ్ చేసుకోవచ్చు, మనకు దొరికినప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం మాత్రం 2 వీక్స్ టైం పడుతుంది. ఆ తర్వాత నుంచి వేసిన ఆకులు అవి బయోడైజెస్ట్ అవ్వడానికి 1 వీక్ 2 వీక్స్ టైం పడుతుంది. కానీ ఆల్రెడీ ఉన్నది ఉంటుంది కదా, సో లిక్విడ్ మనం తీసుకుంటూనే ఉండొచ్చు, ఇబ్బంది ఏమి. ఇది కంటిన్యూస్ ప్రొడ్యూసర్ అన్నమాట. పోసే వాటర్ మాత్రం కెమికల్ లేనిది వాడాలి. అంటే మున్సిపల్ వాటర్ వాడితే కనుక అందులో క్లోరిన్ ఉంటుంది, మనం వేసే మైక్రోబ్స్ అక్కర్లేదమ్మా. పై వాటర్ అది వేరేనమ్మా, లేదు ట్యాప్ అవసరం లేదు. ఒకసారి కరతో ఎలా అంటే కలిసిపోతుంది, కలపక్కర్లేదు. కొంచెం గుచ్చితే పైకి వాటర్ తేలుతుంది, వాటర్ తీసేసుకోవచ్చు. స్మెల్ వస్తుందా అన్న క్వశ్చన్ వచ్చేసరికి, మనం వేసే మైక్రోబియల్ మట్టిలో మైక్రోబ్స్ లేకుండా ఏదో పడితే అది వేస్తే మైక్రోబియల్ ఎఫెక్ట్ జరగదు.
వస్తుంది. అసలు బయోడైజెస్టే అవ్వదు, అప్పుడు మెటీరియల్ కుళ్ళిపోతుంది నీటిలో ఉండి. కుళ్ళిపోవడం వేరు, బయోడైజెషన్ వేరు. కుళ్ళిపోవడం అంటే ఇప్పుడు నేను ఆ 5 నైట్రోజన్ కణాలు, ఒక మెగ్నీషియం కణం అన్నాను కదా, సెల్స్ ఇవి. అవి చచ్చిపోయి ఆ కలేబరాల వాసన కుళ్ళిపో. అట్లా కాకుండా వీటిని నైట్రోజన్ కి నైట్రోజన్ గాను, మెగ్నీషియం కి మెగ్నీషియం గాను మొత్తం అంతా కలిపి ఈ వాటర్ లో సాల్వబుల్ గా చేయడం బయోడైజెషన్. అంటే ఈ బాండ్ ని డివైడ్ చేసి నైట్రోజన్ ని మెగ్నీషియం ని తీసుకొచ్చి నీటిలో సాల్వబుల్ గా చేయడం సేంద్రియ తత్వం అన్నమాట. అలా జరిగితే ఈ వెనిగరిష్ బేస్డ్ కాబట్టి ఇది పులిసిన వాసన వస్తుంది. పులిసిన వాసన మజ్జిగను పుల్లబెట్టామనుకోండి ఎలా వస్తుంది, ఆ టైంలో ఇది ఒక జ్యూస్ ని పుల్లబెడితే ఎలా వస్తుంది అట్లా స్మెల్ వస్తుంది తప్ప కంపు రాదు. కంపు వచ్చింది అంటే అర్థం ఖచ్చితంగా మనం తేడా చేసినట్టు. ఏంటి, ఏదర్ మైక్రోబ్స్ సరిగ్గా లేవు, మైక్రోబియల్ మనం వేసే మట్టి మైక్రోబ్స్ లేకుండా జరిగినట్టు అవ్వాలి, లేకపోతే వేసిన వాటర్ ఏమా ఇదిగా వేసిన మట్టిలో మైక్రోబ్స్ లేకపోవాలి, లేకపోతే ఉన్నా కూడా మనం వేసిన నీటిలో ఉన్న కెమికల్స్ మైక్రోబ్స్ చంపేసి ఉంటాయి. ఎంతండి? 20 లీటర్స్ లో పిడికిడండి, మట్టి పిడికి రాను అంతే. 3 అంచులు ఈ మెటీరియల్. సో బేసిక్గా ఇది యూరియాకి ప్రత్యామ్నాయం. అంటే ఎదగడానికి మనం మామూలుగా ఇప్పుడు కెమికల్ బేస్డ్ లో యూరియా వేస్తారు కదా, దానికి ప్రత్యామ్నాయం అన్నమాట. ఖచ్చితంగా మనం మామూలుగా సింథటిక్ ఎరువులు వేసినప్పుడు జమ్ అని ఎలా పెరుగుతుందో దీనికి కూడా అంతే బ్రహ్మాండంగా పెరుగుతుంది. వచ్చిన వాటర్ మళ్ళీ డైల్యూట్ చేయాలండి. 1:10 రేషియోలో డైల్యూట్. పోసే వాటర్ కూడా కెమికల్ లేకుండా ఉండాలి. ఏసీ నుంచి కానీ కూలర్ నుంచి కానీ వస్తుంది కదా, ఆ వాటర్ వాడచ్చు. ఫిష్ అక్వేరియంస్ నుంచి వచ్చిన వాటర్ వాడచ్చు, బోర్ వాటర్ వాడచ్చు, రైన్ వాటర్ వాడచ్చు. ఇట్లా వచ్చి మున్సిపల్ వాటర్లో కెమికల్ ఉంటుంది కాబట్టి కెమికల్ జాగ్రత్త. కొన్ని చోట్ల ఈవెన్ న్యాచురల్ కెనాల్స్లో కూడా ఎప్పుడైనా ఈ రైతులు కెమికల్స్ కలిపి వేస్తుండొచ్చు. అంటే కొన్ని చెరువుల్లో కెమికల్స్ జనరల్గా మనం హౌస్ హోల్డ్ చెరువులు కలిగిస్తాం కానీ చెప్తున్నా, మైక్రోబ్స్కి హాని కలిగించే వాటర్ వాడద్దు, మిగిలింది ఏదైనా కాదండి. మాకు ఇప్పుడు కృష్ణమ్మ వాటర్ సప్లై ఉంది మున్సిపల్, అదొక్కటే ఛాన్స్, మాకు ఇంకేం లేదు. మరి ఒకసారి ఉండదు కదా, పట్టుకోండి. ఒక 2 రోజులు ఓపెన్ అంటే లిడ్ లేకుండా వదిలేసే క్లోరిన్ కథం అయిపోతుంది. 24 అవర్స్లో కథం అయిపోతుంది, కానీ 48 అవర్స్ అన్నా వదిలేయమంటున్నాను. ఎందుకని మీకు ఇంకా క్లోరిన్ ఎఫెక్ట్ ఉంటుంది, స్మెల్ కూడా రాదు. క్లోరిన్ స్మెల్ తెలిసిపోతుంది, అది వాడుకోవచ్చు. ఒకవేళ ట్యాప్ వాటరే వాడాలి ఖచ్చితంగా అనుకుంటే అది పొరపాటున వేసి చేస్తే మాత్రం కష్టం. ఈ ప్రాసెస్ని ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అంటాం. ఇది లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ అని మనం పెట్టాం పేరు. ఈ లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ LCNF-లో ఈ మెథడ్ ఏది, ఈ పోషకాలని నీటిలో తీసుకురావడం అనేది ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అంటాం. సో ఈ మెటీరియల్ 3/4 వేసాం కదా, ఇది యూరియా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, ఇది యూరియాకి ప్రత్యామ్నాయం చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి గ్రోత్ స్టేజ్కి వాడుకోవడానికి ఆకులు వేసాం 3/4. సో 3/4 వేసేదాన్ని ప్రధాన పదార్థం అంటాం. ఈ ప్రధాన పదార్థం బదులు ఆకులు, పచ్చటి రెమ్మలు, కొమ్మలు, అయితే కలుపు మొక్కలు విత్ వేర్లు అన్నీ కలిపి వేసినా పర్వాలేదు.
ఇది ప్రధాన పదార్థంగా వేస్తే యూరియాకు బదులు ఎదుగుదల కోసం. సో దాన్ని LCNF లో LGF అంటున్నాం. LCNF గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్. గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే యూరియా బదులు అనుకోండి. ఎక్కువగా ఈ LGF ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇష్టం లేకపోతే. అదే ఇది ఎప్పుడు వరకు ఇవ్వాలి? 1:10 రేషియోలో ఇచ్చుకోవచ్చు. వారానికి ఒకసారి కంపల్సరీ ఇవ్వాలి. వారానికి ఒకసారి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అన్నిటికీ ఎదిగే దశలో ఫ్రూట్ వచ్చినప్పుడు ఇవ్వకూడదు. వస్తున్నాను. ఎదిగే దశలో మీరు ప్రూనింగ్ చేసేసారు, ఫ్లవరింగ్ కూడా జరగలేదు, ఫ్రూట్ ట్రీ కూడా కదా ఇదే, అది ఎదగాలి కదా, కొమ్మలు రావాలి కదా. అలాగే నారు మొక్క వేసారు, అది మళ్ళా పూత పూసే వరకు ఎదిగే దశ ఇదే, వీక్లీ వన్స్. అలాగే ఒకవేళ పూత పూసేసి కాయ కాసేసి మళ్ళీ ప్రూన్ చేసేసారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొమ్మలు రావాలి, ఎదగాల్సిందే, ఎదిగే దశ అది కూడా. అలాగే ఎదగాలి అనుకుంటే మొక్క ఎప్పుడైనా కానీ మనం ఇదే 1:10 రేషియోలో ఇచ్చేస్తాం. మరి ఎప్పటి వరకు ఇస్తాము అంటే మొదటి పూత వచ్చే వరకు ఇస్తాం. మొదటి పూత వచ్చే వరకే ఇది ఇస్తాం LGF. ఇంకా తర్వాత ఎదగడం కాదు మనకు కావాల్సింది. లేదు ఇంకా ఎదగాలనుకుంటే ఆ పూతను కట్ చేసేసుకుంటాం. కొన్ని సినారియాల్లో చేయాల్సి వస్తుంది కూడా. అప్పుడు స్టిల్ ఎదగాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. కాదండి నాకు ఇంకా చాలు, ఎదగడం చాలు, ఈ విధంగా చేస్తే మీకు సరిపోలేదు అని ఉండదు. ఎందుకంటే మిగిలిన నేచురల్ ఫార్మింగ్లో మిగిలినవన్నీ కూడా ఎంత గ్రోత్ని తీసుకురావు. ఎందుకంటే యూరియా లేదా మనకు తెలియకుండా యూరియా వేయాలి వాళ్ళకి అమ్మా. సో యూరియా ప్రత్యామ్నాయంగా వేస్తున్నాక గ్రోత్ వస్తుంది. సో మొదటి పూత వచ్చిన దగ్గర నుంచి ఇది మానేసి ఇంకొక ఫెర్టిలైజర్ వేసుకోవాలి. ఏం కావాలి? కన్సెప్షన్ టైంలో పులుపు తినాలనిపిస్తుంది కదా, అలాగే అంటే యాక్చువల్గా సల్ఫర్ కావాలి ఆ టైంలో. ఈ మొక్కలకు కూడా అదే పరిస్థితి. అందుకని పుల్ల మజ్జిగ కొట్టమంటారు, అది మంచి పని. అది బాగా పూత నిలబడడానికి, పూత రావడానికి. మనం ఏం చేస్తామంటే ఈ ప్రధాన పదార్థం బదులు పువ్వులు వాడేమంటే పూత బాగా వస్తుంది అన్నమాట. పూత బాగా నిలబడుతుంది. ఇప్పుడు బాగా వస్తుంది, బాగా నిలబడుతుంది ఎలాగో అంటే వచ్చిన మొగ్గకి కాడ మంచి డయామీటర్ వస్తుంది అన్నమాట. ఆ కాడ వల్లనే అసలు మొత్తం అంత స్టోరీ నిలబడేది. మొగ్గ ఫ్లవర్గా అవ్వాలన్నా, మంచి ఫ్లవర్ పెంచుకోవాలన్నా, ఆ తర్వాత అది ఒక పిండిగా అయ్యి ఎక్కువగా కాయలకు స్వెల్ అవ్వాలన్నా, అది మళ్ళీ ఫ్రూట్ అవ్వాలన్నా మీకు ఈ కాడ ఫ్లవర్ వచ్చే మొగ్గ దగ్గర వచ్చే కాడ స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఇది స్ట్రాంగ్ గా ఉండాలి. అలాగే ఫ్లవర్ బాగా రావాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫాస్ఫరస్, సల్ఫర్ ఆ స్టేజ్లో ఎక్కువ కావాలి. మిగిలి కావాలి కానీ ఇవే ఎక్కువ కావాలి. మరి ఎక్కడ ఉంటాయంటే మళ్ళీ ఫ్లవర్స్లోనే ఉంటాయి. ఆ ఫ్లవర్స్నే మనం మెయిన్ మెటీరియల్ కింద వేసుకుని ఇంకొక సెటప్ పెట్టుకుంటే కంటిన్యూస్గా అది కూడా వస్తూనే ఉంటుంది. అది అక్కడి నుంచి 1:10 అది ఇచ్చుకుంటాం. కానీ ఎక్కువ కాలం ఇవ్వాలి. ఇది ఆప్షనల్ కూడా యాక్చువల్గా, ఎందుకంటే ఫ్లవరింగ్ చేస్తుంది. కానీ కొన్ని చోట్ల ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి అనుకుంటే మనం ఇది ఇచ్చుకుంటాం, ఫ్లవర్స్తో చేసి. రెండవది, ఈ ఫ్లవర్ కాయగా మారిన తర్వాత, అది పిండిగా మారిన తర్వాత, అది కాయ బాగా పెద్దదవ్వాలి అంటే, అలాగే ఫ్రూట్గా మారాలి, మంచి టేస్ట్ రావాలి అంటే రీప్రొడక్టివ్ స్టేజ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. జనరల్గా DAP లేకపోతే మన కాంప్లెక్స్ ఎరువులు అంటారు వాటికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే ఈ పువ్వుల్ని సెపరేట్ చేసుకోకపోతే కనుక మెయిన్ ప్రధాన పదార్థం ప్లేస్లో ఈ పువ్వులు వేసుకోవచ్చు. దాంతో పాటుగా
కాయలు పళ్ళు పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి, పుచ్చు పట్టేసినవి, పురుగు పట్టినవి ఏదైనా వేసుకోవచ్చు. అలాగే వాటి తొక్కలు కూడా అవి మళ్ళీ 1/3 మీరు ఎంత కంటైనర్ తీసుకుంటారో దానికి 1/3 వేసేది. మళ్ళీ సేమ్ బరువు పెట్టడం, ఇప్పుడు వీటిలో సిట్రస్ ఎక్కువ వేయచ్చండి. ఏదైనా వేసుకోవచ్చు, నిమ్మ ఏదైనా వేసుకోవచ్చు. అసలు మీకు ఎక్సెప్షన్ లేవు. ఆఖరికి ఉమ్మెత్తకాయలు దొరికాయంటే అవి కూడా వేసుకోవచ్చు. అసలు ఇంకా మనం తిననవి ఏదైనా వేసుకోవచ్చు. ఈ మళ్ళా ఈ మైక్రోబ్స్ ఉన్న మట్టి అన్నం వేసేసి మళ్ళీ నీరు పెట్టేసేసి ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడల్లా 2 వారాలు వెయిట్ చేస్తుంది. తర్వాత నుంచి వారం తీసుకోవాలి. LRF ఇదే LRF, రీప్రొడక్టివ్ స్టేజ్ ఫెర్టిలైజర్, LCNF LRF అండి. సో మీరు LRF ఫ్లవర్స్తో చేసుకున్నది సెపరేట్గా చేసుకోకపోతే మొదటి పూత స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది 1:10 రేషియోలో వేసేస్తే మీరు కాంప్లెక్స్ ఎరువులకి బదులు ఇదన్నమాట. మరి ఇప్పుడు మనం నేచురల్ ఫార్మింగ్లో ఏమన్నాం అంటే మట్టికి మనం సూక్ష్మజీవులను ఇస్తాం, మట్టిలో ఉన్న పోషకాలను అవి సేంద్రియం చేసి మొక్కకి ఇస్తాయి, మొక్క పెరుగుతుంది, మంచి కాపు కాస్తుంది అనుకుంటున్నాం. అందుకని డిలే అవుతుంది. అందుకనే కదా ఈ హరిత విప్లవం అవన్నీ వచ్చి ఈ సింథటిక్ ఫెర్టిలైజర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సింథటిక్ ఫెర్టిలైజర్స్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. సో 1 స్టెప్ అహెడ్ వెళ్తున్నాం అన్నమాట. నేచర్ కుదిరేయట్లేదు, నేచర్కి కుదురుతూ మనం కూడా బూస్ట్ ఇస్తున్నాం అన్నమాట మొక్కకి. ఎదిగే దశలో కావాల్సిన పోషకాలతోటి పూచే దశలో పూచేదానికి, ఈవెన్ మొదటి పూజ వచ్చిన తర్వాత ఈ పువ్వులు కూడా అందులో యాడ్ చేసినప్పుడు కంబైన్డ్ ఎల్ఆర్ఎఫ్ చేసినప్పుడు అది కూడా ఉంది కదా. సో అదే అవుతుంది, కాయ అదే పూత పిండిగా మారుతుంది, పిండి పెద్ద సైజు కాయ అవుతుంది, కాయ మంచి ఫ్రూట్గా మారుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గమనించింది ఏంటంటే భారత లక్ష్మమ్మ దయ వల్ల ఆమె నాకు అన్ని డిఫరెన్సెస్ చూపిస్తుంది అనమాట. 2 బొప్పాయిలు కట్ చేసి పెట్టింది. ఇప్పుడు నీకు పరీక్ష నాన్న అన్నారు. అమ్మో ఇప్పుడు పరీక్షలు ఏంటమ్మా అంటే ఈ రెండిట్లోని మనదేదో చెప్పాలి, అది ఏది బాగుందో చెప్పుకోని అంటారు. నిజంగా మధురమైన రుచి వచ్చిందండి పప్పాయ. నా మిత్రుడే చాలా చాలా ఫేమస్ పర్సన్, మీ పేరు చెప్పను, ఆయన అంత మంచిగానే పెంచుతాడు. కానీ LCNF ఇంకా ఫాలో అవ్వట్లేదు. నాన్ LCNF బేస్డ్ నేచురల్ ఫార్మింగ్లో చేసిన కాయ, ఆ కాయ ఒక దాంట్లో పెట్టింది మొక్కలో. తన దొడ్లో ఈ LCNF తోటి వేసినది పెట్టింది. ఇందులో ఇంకొక లెవెల్ ఆఫ్ స్వీట్, మధురమైన స్వీట్ అనమాట. ఇది దాన్ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అదేంటన్నది. డిఫరెన్షియేషన్ ఉంది ఖచ్చితంగా. ఇది ఎందుకు వస్తుంది అంటే నేను అనలైజ్ చేసుకున్నది, కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్లో FFJ అని ఉంటుంది, ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అని. ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఎంత ఉందో అంత బెల్లానికి యాడ్ చేసి మురగబెడతారు అంటే ఫెర్మెంట్ చేస్తారు. దాంట్లోంచి వచ్చిన దాన్ని 1:5 అనే 1 లీటర్లో 5 ml to 10 ml అలాగా వేసి స్ప్రే చేస్తారు. ఇదేం చేస్తుందంటే దీంట్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, టేస్ట్ గ్రోయింగ్ ఎంజైమ్స్ అని ఉంటాయి. అవి వేస్తే మొక్క ఏమి తీసుకోదు, కాయ ఏమి తీసుకోదు, లీఫ్ ఏమన్నా కొంచెం గ్రహించవచ్చు. కానీ ఆ ఎంజైమ్స్ ఎప్పుడైతే వాటికి సెన్స్ అయ్యాయో మొక్క పెంచుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆ ఎంజైమ్స్ని ఏది వేర్ల నుంచి ఆ ఎంజైమ్స్ని వేర్ల నుంచి పోషకాలు తీసుకొని ఆ ఎంజైమ్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి వాడి అది ఫ్రూట్కి పంపిస్తుంది అనమాట. అప్పుడు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. ఇది బాగా గమనించారు. సో
రిలేట్ చేసుకుంటే అది కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్లో ఎఫ్ఎఫ్జే దానికే ఉపయోగిస్తారు. దాంట్లో అది స్ప్రే చేసినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. సో మనం అదేం చేయక్కర్లేదు, మన దాంట్లో ఉంది, రెడీగా ఉంది. సో దీన్ని కూడా మొదటి పూత వచ్చినప్పటి నుంచి 1:10 రేషియో, ఈ మనం సాయిల్ అప్లికేషన్కి ఎప్పుడు కూడా మన ద్రావణాలు 1:10 రేషియో ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైనా మీకు సరదాగా స్ప్రే చేయక్కర్లేదు కానీ చేద్దాం అనిపించింది అనుకోండి, 1:20 రేషియోలో చేసుకోండి. పెరిగేదస్లో ఎల్జిఎఫ్ కానీ మొదటి పూత నుంచి స్టార్ట్ చేసి ఈ రీప్రొడక్టివ్ స్టేజ్లో ఎల్ఆర్ఎఫ్ కానీ 1:20లో మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు. కానీ అవసరం లేదు, సాయిల్ అప్లికేషన్స్ ఇచ్చినంత వరకు సరిపోతుంది. ఇది ఫెర్టిలైజర్స్ అండి. డౌట్, ఈ ఎల్జిఎఫ్ లిక్విడ్స్ వాడుతూ నాకు ఈ మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, పర్మెంటెడ్ ఫ్రూట్ పర్మెంటెడ్ బెల్లం వేసి చేసింది, అది కూడా వేయొచ్చా? వేసుకోవచ్చు కాదని అన్నాను, అక్కర్లేదు. కానీ ఖర్చు వేస్ట్ కదా. ఆహా, బెల్లం వీటి వల్ల వేస్తే ప్రాబ్లం రాదు. ప్రాబ్లం ఏమి రాదు, కానీ అసలు ఇందులోనే ఉందన్నాను కదా, అదే. ఆ ఎఫెక్ట్ ఇందులోనే ఉంది కాబట్టి అది అలాంటి కూడా చేయట్లేదు. అవసరం లేదు. సింప్లిఫై చేసేసుకోవాలి, ఖర్చు తగ్గించేసుకోవాలి, శ్రమ తగ్గించేసుకోవాలి. కానీ ఫలసాయం మాత్రం న్యాచురల్ ఫార్మింగ్ కదా తక్కువ వస్తుంది అన్నమాట రాకూడదు, మామూలు ఫార్మింగ్ లాగే రావాలి. అట్ ద సేమ్ టైం మూడేసి అంటే రైతుకి అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిట్ చేసి భూమి అంతా మళ్ళా బ్యాక్ టు నార్మల్ వచ్చే వరకు ఆగి ప్రొడక్షన్ అప్పుడు పెరుగుతుంది, అలా ఉండకూడదు. ఇది ఫస్ట్ క్రాప్ లోనే మనం ఏమి చేయట్లేదు, రీప్లేస్ చేస్తున్నాం. సింథటిక్ ఫెర్టిలైజర్ బదులు న్యాచురల్ గా మన ఇంట్లో మనమే చేసుకున్న ఫెర్టిలైజర్ వాడుతున్నాం, పోషకాలుగానే వాడుతున్నాం. మిగిలిన రెసిడ్యూస్ అవి వాడొచ్చండి, కంపోస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 మంత్స్కి ఒకసారి ముందుగా వేసింది ఉంది కదా, అది నల్లగా అయిపోతుంది. అంటే ఇంక అందులో ఏం లేదు, బయోడైజేషన్ అయిపోయింది. ఎక్కువ పీచు పదార్థమే మిగులుతుంది, దాన్ని తీసేసుకుంటా ఉండాలి. దాన్ని తీసేసుకుని మన కంపోస్ట్ బిన్లో వేసుకుంటే కంపోస్టింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఇందులో మైక్రోబ్స్ ఉన్నాయి కదా. అంటే లేకపోతే ఈ 2 ఫెర్టిలైజర్స్ ఎండ్ టు ఎండ్ అయిపోయింది మన మొక్క ఇది మనం సీడ్ వేసినప్పటి నుంచి మొలక వస్తుంది కదా, ఫస్ట్ 2 లీఫ్ వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఎల్జిఎఫ్ అయితే నారు మొక్కని నాటుకున్నప్పటి నుంచే కాకుండా గ్రోత్కి ఏ స్టేజ్లోనైనా వాడుకోవచ్చు, గ్రోత్ కోసం. ఇప్పుడు ఈ 2 ఫెర్టిలైజర్ అయిపోయిందంటే ఎదగడానికి మనకి ఫలసాయానికి మరి ఎక్కడ పెట్టాలండి? అమ్మా ఎక్కడ పెట్టాలి? నీళ్ళలో కొంచెం చిరి ఎండ తగిలినా కూడా పర్వాలేదు, కానీ మరిగిపోయేలాగా ఉంచుకోవాలి. మనం బాగా ఎక్కువ అంటే మనం అవి తట్టుకోవాలి. నా సెక్యూరిటీ అండి, అంటే సస్యరక్షణ. నీమ్ ఆయిల్ కొనుక్కోవాలంటే ఒకటి రేట్ ఎక్కువ, రెండోదేమో మోసాలు ఎక్కువ. మనం నమ్ముతాము, చేస్తాము, కానీ అది అలా లేకుండా మనం దాన్ని నమ్మి చేస్తే దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. అందుకే మనమే చేసుకున్నాం అనుకోండి, మనమే జవాబుదారి. నీమ్ లీఫ్ బాగానే దొరుకుతుంది మనకి. సో ఈ మెయిన్ మెటీరియల్ ప్రధాన పదార్థం బదులు నీమ్ లీఫ్ తెచ్చుకోండి, 3/4 తీసుకోండి, ఇది మళ్ళీ సేమే ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అదే. దీన్ని 1:20 రేషియోలో ఎవ్రీ 1 వీక్కి ఒకసారి 7 రోజుల 4 గంటలు మాత్రమే దాని ఎఫెక్ట్. కాబట్టి ఆ 4 గంటలని బఫర్లో ఉంచుకుని 7 డేస్కి ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటే మీకు అసలు పెస్ట్ రాదు. స్ప్రే అన్న 1:20 రేషియోలో స్ప్రే. పెస్టిసైడ్ ఎప్పుడు స్ప్రేనే. ఇది ప్రివెన్షన్. ఒకవేళ కాదండి వచ్చింది అనుకుందాం, మరి ఇప్పుడు దానికి కూడా ఉండాలి కదా. యాక్చువల్లీ పురుగులు చచ్చిపోవాలి అంటే సల్ఫర్ మీకు మాల్ సింథటిక్ ఫెర్టిలైజర్స్ కూడా సల్ఫర్ ఎక్కువ ఉంటుంది అందులో, అందుకే ఘాటు స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ నుంచి మనకి ఘాటు స్మెల్ వస్తుంది, అందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయ తొక్కలో వాటి బొడ్లు తోకలో
లేకపోతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేస్ట్ ఏదైనా సరే తెచ్చుకోండి, మళ్ళీ 3/4 నింపుకోండి, ఇంకొక కంటైనర్లో సేమ్. ఇది మళ్ళీ ఎల్లకాలం మీకు వస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటి వరకు మన వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎల్ఓపి పెద్దగా వాడలేదు. ఎల్ఎన్పి రెగ్యులర్గా చేస్తే, చేయకపోతే వాడారు. కాకపోతే ఎల్ఓపి ఇంకొక కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. మొదటి పూత వచ్చినప్పుడు ఒకసారి స్ప్రే చేయగలిగితే ఎల్ఓపిని, సల్ఫర్ కాబట్టి పూత బాగా నిలబడుతుంది, బట్ కాడలు బాగుంటాయి. ఆప్షనలే. ఇది ఇలా ఉంటాయి. మరి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇష్యూస్ బాగా ఎక్కువ. ఇప్పటివరకు న్యాచురల్ ఫార్మింగ్స్లో సరైన సమాధానం దానికి లేదు. మన ఎల్ఓపి 2 పాళ్ళు, ఎల్ఎన్పి 1 పాళ్ళు. ఏ స్టేజ్లో మనం పడుతున్నాము అంటే, గ్రోత్ స్టేజ్లో అయితే ఎల్జేఎఫ్ 1 పాలు, రీప్రొడక్టివ్ స్టేజ్లో అయితే ఎల్ఆర్ఎఫ్ 1 పాలు, అలాగే 1 పార్ట్ కుంకుడుకాయ రసం. ఇంకొకటి ఉంది ఎల్ఎంఎల్ అని చెప్పి మైక్రోవేవ్ లిక్విడ్. ఇంకా మనం దాని గురించి మాట్లాడుకోలేదు. ఇవన్నీ కలిపి ఎన్ని పార్ట్లు అయితే దాన్ని మళ్ళీ 20 టైమ్స్ డైల్యూషన్ చేసేసి స్ప్రే చేస్తే బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయి. దానిమ్మలో నల్ల మచ్చ వస్తుంది. అది వచ్చిందంటే ఈ సీజన్ ఇంకా మర్చిపోవాలనుకుంటారు మన రైతులు. ఖమ్మం నుంచి రాజశేఖర్ మంతని అని ఆయన ఒక కాంపౌండ్లో పండించుకుంటున్నాడు అనమాట. అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, దానిమ్మ పంపించాడు ఆయన. ఈసారి పరిస్థితి ఈ బ్లాక్ డాట్స్ వచ్చేసి ఉన్నాయి. చూస్తే ఈ సంవత్సరం నీకు కాపీ ఏమి తీసుకోవడానికి కుదరదు అన్నారు. ఏం చేద్దామంటే అని చెప్పేసి ఇదే ఫార్ములా కొడితే ఆయన మళ్ళా దాన్ని రెస్పాన్స్, సరే ఇది పనిచేసిందని ఇంక నేను వేరే ఏది ముట్టుకోలేదు, ఏది కొట్టలేదు, చాలా బాగా పనిచేసిందండి ఇది అని చెప్పేసి మళ్ళీ అదే కాయలు పంపించాడు అనమాట. ఆ చెట్టు సేమ్ డైరెక్షన్లో ఫోటో తీసి పనిచేసిందండి మనకి ఇది బ్యాక్టీరియాలకి. అది ఎప్పుడు నేను 15 ఏళ్ళ రీసెర్చ్ చేసిన తర్వాత ఇది తయారు చేస్తే ఒక 5 ఏళ్ళ క్రితం మాట అది. తర్వాత 2 ఏళ్ళు నేను దొనకొండలో ఉండి నా రీసెర్చ్ అంటే ఈ టెస్టింగ్ నేను కొనసాగిస్తే ఆ తర్వాత పరిచయమైన ఆయన ఒక 6 నెలలకి జరిగిందనమాట. సో ఇది నేను ఎప్పుడు అంటే నా గోల్స్లో అది లేదు. నా గోల్ ఏంటంటే నేను ఒక 22-23 టోటల్గా ఒక 23 రకాల నేచురల్ ఫార్మింగ్స్ని స్టడీ చేశాను. స్టడీ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ద బుక్. మట్టితోటి అంటే ప్రతి సంవత్సరం 2-3 రకాల నేచురల్ ఫార్మింగ్స్ని ఆల్రెడీ ముందు సంవత్సరం చేసిన వాటితో పాటుగా అదే మొక్క, అదే సీడ్ తోటి, అదే మట్టితోటి డిఫరెంట్ ప్లాట్స్ కింద చేసి కంట్రోల్ టెస్ట్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్స్ని నేను నోట్ చేసుకున్నాను. అందులో రకరకాల బెనిఫిట్స్, రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అంటే డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి కొన్ని నేచురల్ ఫార్మింగ్స్. వాటిని నోట్ చేసుకునేవాడిని. ఫైనల్గా నేను ఏమనుకున్నానంటే నేను యాక్చువల్గా ఇంతమంది చెప్తానని కూడా అనుకోలేదు. నా కోసం నాకు ప్యాషన్ కాబట్టి ఖర్చు ఉండకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రమ ఉండకూడదు. కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు జరుగుతున్న వ్యవసాయ విధానంలోనే వచ్చేయాలి. ఏదైతే తప్పు జరుగుతుందో ఆ విధానం కంటే ఎక్కువ ఈల్డ్ రావాలి, హై ఈల్డ్ రావాలి విత్ లో ఎఫర్ట్స్, లెస్ కాస్ట్. జీరో కాస్ట్ అనేది అసలు మాట్లాడకూడదు, తప్పు అసలు. అది నథింగ్ కమ్స్ ఫ్రీ కదండి. యాక్చువల్లీ మీ శ్రమ కూడా కాస్టే కదా. సో నేను ఈ మూడే పెట్టుకున్నాను. అందులో
రెండు రకాల ద్రావణాలు చేయాలి. ఒకటి ఎరువుల రూపంలో, ఇంకొకటి పెస్టిసైడ్స్. మొత్తం మీద ఈ 4 అయ్యాయి. మొట్టమొదట ఎల్జిఎఫ్ ఎల్ఆర్ఎఫ్ సెపరేట్ చేయలేదు, అన్నీ కలిపే చేశారు. ఏం జరిగింది, ఆ కలిపి చేసింది ఇస్తుంటే తోటకూర వేయంగానే పువ్వు వచ్చేస్తుంది, ఆకు పెరగట్లా. తోటకూర ఈ ఆకుకూరలు ఏవి కూడా మనకేమో ఆ పూతలే వద్దు, కానీ పూత వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా డివైడ్ చేసేసారు. సో ఇట్లా ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వస్తే ఇక్కడ వరకు వచ్చాం. ఈ 5 సంవత్సరాలలో మొదటి 2 సంవత్సరాలు నేను ఎవరితోటి ఇంటరాక్ట్ అవ్వలేదు, దీని గురించి ఎవరితో చెప్పలేదు, నాకు నేను పడ్డాను. ఈ గత 3 సంవత్సరాల నుంచి మన గ్రూప్స్లో అందరికీ అసలు యాక్చువల్గా ఫస్ట్ అసలు ఈ మిద్దె తోటల గురించి కూడా అనుకోలేదు, రైతుల గురించి అనుకున్నాను. మా తాతగారికి నేను థ్యాంక్ఫుల్గా ఇది చేయాలనుకున్నాను. అంటే వ్యవసాయాన్ని ఆయన అంత ఇదిగా మళ్ళీ చేయాలి. ఆయన జీవితంలో 95 ఏళ్ళు బ్రతికాడు, సింథటిక్ ఎరువు కొనలేదు, తిట్టేవాడు అందరినీ. నాకు 2 బస్తాలు తక్కువ పండినా నేను పోటీలో లేనురా పండరా అనేవాడు అనమాట. ఆయనకు లాగా మళ్ళా నేను వెనక్కి పండించాలి సింథటిక్ ఎరువులు లేకుండా అని నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలోనే ఈ రైతులతో ఇంటరాక్షన్ అయ్యేసరికి వీళ్ళకి ఉపయోగపడాలి అనుకున్నాను. మీకు ఎప్పుడు ఉపయోగపడాలనుకోలేదు, కానీ నేను గ్రూప్స్లో ఉన్నాను, చాలా గ్రూప్స్లో నేను సలహాలు ఇచ్చేవాడిని. అది ముందు ఇవ్వలేదు, తర్వాత ఈ చెత్త సలహాలు సారీ ఏమనుకోవద్దు, తెలిసి తెలియకపోయినా కానీ వాళ్ళు వింటే చాలు, అదే వాళ్ళకి తెలుసు డ్యామ్ షో పనిచేస్తుంది అన్నట్టుగా చెప్పేసేవారు. తట్టుకోలేక నాకు అన్యాయం జరిగితే చూడలేను నేను. ఇప్పుడు అది అవునేమో సీనియర్ ఏమో అనుకుని ఫాలో అవుతా, టైం వేస్ట్ కదా, డబ్బులు వేస్ట్ కదా, అందుకే నేను చెప్పడం మొదలు పెట్టేవాడిని. అప్పుడు ఈ సాధక బాధకాలు తెలిసే. ఈ చాలా మంది సోదరి మనులు ఏమన్నారంటే ఇంట్లో హస్బెండ్స్ ఇంకా అసలు మామూలుగానే సహకారం తక్కువ, కనీసం నీళ్లు కూడా పోయారు, అసలు నన్ను కూడా చేయనట్లేదు అనేవారు. అసలు ఈ వీళ్ళకి ఎందుకు చేయకూడదు, వీళ్ళకి ఎండ్ టు ఎండ్ కూడా లేదు, అసలు ఫస్ట్ వీళ్ళకి కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలని నేను ఎల్సీఎన్ఎఫ్ అంటే ఎక్కువ ఎల్సీఎన్ఎఫ్ని చెప్పడమే మిద్దె తోటలు చెప్పాను. ఆ గ్రూపుల్లో మన బాధలు చెప్తే మళ్ళీ ఇప్పుడు మంచి చెప్పినా ప్రాబ్లమే కదా, అందుకని గ్రూప్ పెట్టాను. లేకపోతే అసలు నేను గ్రూప్స్ సెపరేట్గా పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు, కానీ క్లియర్గా చెప్పాను నేను ఇక్కడ ఉంటాను, జనరిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు, కానీ ఎల్సీఎన్ఎఫ్ డిస్కషన్ అయితే చాలా మందికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వచ్చేయండి, అక్కడ మాత్రం ఎల్సీఎన్ఎఫ్ మాత్రమే మాట్లాడాలి అని చెప్పాను. అందుకనే మన గ్రూప్లో ఎల్సీఎన్ఎఫ్కే అలా పెట్టి ఉంచుతాను, డైల్యూట్ అయిపోకూడదు. సో ఇది యాక్చువల్గా ఈ ప్రయాణానికి తాలూకు ఎసెన్స్ అనమాట. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ రైతులు మన చాలామంది మిద్దె తోటలో చేసుకుంటున్నారు. రైతులు వచ్చి ఇప్పుడు ఇంకా ఈ ట్రిప్లో ఎస్పెషల్లీ మన భారతమ్మ ఇంటి దగ్గర కానీ సతీష్ గారి పొలంలో కానీ ప్రాపర్ రైతులు అనమాట, వాళ్ళకి కూడా అర్థమైంది ఈ పాలేకర విధానం మంచిది. నేను గురువుగానే భావించేవాడిని. నేను అసలు పెట్టింది గోశాల పెట్టిందే ఆయన చూసి, కానీ నేను గోవు అంటే నాకు ఇష్టం, కానీ అంతా అందులోనే ఉందని అబద్ధం వెళ్తే చెప్పకూడదు కదా. కానీ విమర్శించడం అయితే తప్పు కదా, అన్నీ గొప్పవే. ఇప్పుడు బెల్లం వాడాలండి, 1 ఎకరానికి 10 కేజీలు గోమూత్రం, 10 కేజీలు పేడ, 10 కేజీలు గోమూత్రం కావాలి, 2 కేజీలు బెల్లం, 2 కేజీలు శనగపిండి. నేనే చేశాను చాలా కాలం. మరి ఆ డబ్బులు రైతు పెట్టాలి కదా, ఫ్రీగా రావట్లేదు కదా. మరి అలా చేసిన తర్వాత గ్రోత్ స్టేజ్కి గ్రోత్, ఫ్రూటింగ్ స్టేజ్కి ఫ్రూటింగ్ రావట్లేదు కదా, మరి టైం పడుతుంది. సో అందుకని 3 years టైము నాగలాంటి ప్యాషన్ కానీ రైతు ప్యాషన్ కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్ని నేను వాళ్ళతో జీవించి టేస్ట్ చేశాను. నేను 2021-23 మధ్యలో నిజంగా నాకు రోజు బాధ కలిగేది అనమాట. వాళ్ళు అంత కష్టపడతారు,
లిటరల్గా వాళ్ళ దగ్గర ఉన్నది ఏదైనా సరే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు, ఇంక్లూడింగ్ పాపం భార్యల మంగళసూత్రాలతో సహా. పండకపోతే మరి 3 సంవత్సరాలు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు వస్తాయండి తాకట్టు పెట్టడానికి. నేను అదే అనుకున్నా, వీళ్ళకి కూడా ఇప్పుడు బాగా తీసుకురావాలని ఇప్పుడు ఈ ట్రిప్లో నేను ఎక్కువ వాళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అలాగని సోదరిమణులను వదిలేలేం కదా. ఇదండి LCNF అంటే ఇదే. ఇప్పుడు అసలు పని ఎలా తగ్గుతుంది, ఖర్చు అయితే ఎలా తగ్గుతుంది మీకు అర్థమైపోయింది, నేను చెప్పక్కర్లేదు. ఇంకా మనం మిగిలిన అన్నంతో మొదలు పెడుతున్నాం కాబట్టి ఒక్కవేళ నిజంగా వండాల్సి వచ్చినా పిడికిడ అన్నానికి పెద్ద ఖర్చు ఏమి అవ్వదు కదా. మిగులుతుంది ఆటోమేటిక్గా. మీరు గొప్పలు కదమ్మా, మమ్మల్ని బాగా తిని ఇలా వద్దలు పెంచుకోమని ఒక పిడికిడ అన్నం ఎక్కువే వండుతారు. సో అందులో ప్రతి హౌస్ హోల్డ్లోని మిగలడం అయితే జరుగుతుంది కదా. అది ఒకవేళ రేపు పర్లేదు, పులిహోర చేద్దామని ఉంచిన రైస్ ఒకవేళ పాచిపోయినా కూడా అది కూడా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మన్నాడు బాక్స్లో పెడదాం అనుకుంటాం పిల్లలకి, లేకపోతే ఏదో బ్రేక్ఫాస్ట్ తిందాం అనుకుంటాం, లేదు పెరుగన్నం తినడానికి నీటిలో వేసుకుంటాం. అది కూడా వద్దు తినొద్దు అనుకుంటే ఈవెన్ కొంచెం స్టేజ్ మారిపోయినా కూడా వేయచ్చు. పాపం మైక్రోబ్స్ ఏం ఫీల్ అవ్వవు, హ్యాపీగా తీసుకున్నాం. అందులో స్టార్చ్ అంటే తీపి. ఇది కలిపింది అయిపోయింది. వైట్ రైస్ వేయాలి. వైట్ రైస్ లిమిట్ ఉంది కదా ఇంత వేయాలని. రైస్ అమ్మా లిమిట్ ఏమి లేదు, అంత కంపల్సరీ వేయాలి అంతే. అంతేనా? ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి వేసుకోవచ్చు, దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇంకా ఎక్కువ పని చేస్తే అది మినిమం అన్నమాట. అందుకంటే తక్కువ ఉండకూడదు. మరి సరిపోదు కదా, అంటే అప్పటికి పని చేస్తుంది. ఎనర్జీ అంతే, ఎనర్జీ లెవెల్స్. నేనైతే ఆల్మోస్ట్ రోజు మా వైఫ్ ఒకవేళ పొరపాటున బిన్నులో వేసేస్తే నేను చేతితో పెట్టైనా సరే నేను తీసి మరీ వేసి ఆవిడ చూసేలాగా ఎందుకు ఇంత కష్టం అని పక్కన పెడతాది అనమాట. మళ్ళీ కావాలని తిరిగేవాడిని, అబ్బా నడు నొప్పిద్ది, అబ్బా ఇబ్బా అనేవాడిని. ఓహో మనం పాడేయడం అని ఇన్ని పాటలు ఎందుకు, ఆ పక్కనే పెడితే ఆ పాటలు ఏదో పాడతాడు కదా అని చెప్పి ఇంకా తర్వాత అలా నేను మర్చిపోకుండా ఉండేది అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ రెగ్యులర్గా అనేవాడిని, ఎందుకు కొంచెం తక్కువ ఉండొచ్చు కదా అంటే, ఎందుకు తినకపోతే మీరు ఎలాగో వాడుతున్నారు కదా, సరే సరే రోజు వేసాడు. మేము అక్కడ బాగా మన పూజలు బాగా చేస్తాం, ఇది సామూహికంగా మనకు ఫంక్షన్లా చేసుకుంటాం అన్నమాట పండుగలు. అప్పుడెప్పుడైనా రైస్ మిగిలిపోయినా నేను ఏమాత్రం సిగ్గుపడినా, అరే నాకు 30 దేవతలు ఉన్నాయి అంటే మైక్రోబ్స్ అన్నమాట, వాటికి నైవేద్యం పెట్టుకుంటాను పట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం మా వాళ్ళకి అంతా అర్థమైపోయింది. ఎవరు ఎక్కడన్నా వైట్ రైస్ మిగిలింది అనుకో, ప్రకాష్ గారు వైట్ రైస్ మన మీ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చామంటా అంటారు. నాకు ఒక ప్లేస్ ఇచ్చింది గవర్నమెంట్ నా బాటిల్ నన్ను పడమని. నేను అన్నీనమ్మా మన వెజిటబుల్స్ అన్నీ పండిస్తాను నేను. ఇప్పుడు చెప్పాను కదా ఆ మడ్లు అన్నీ అందులోనే జరుగుతాయి. 5కి వచ్చేస్తానమ్మా నేను ఆఫీస్ నుంచి. అప్పటి నుంచి ఓన్లీ మొబైల్లో ఒకవేళ ఏదైనా కాల్స్ ఉంటే మొబైల్లో తీసుకుంటాను.